నమస్తే స్వామి గారు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీస్సులు. మానవ రూపం ధరించాలి అంటే, మానవ జన్మ ఎత్తాలి అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటారు కదా. అది ఏమీ లేదమ్మా. ఆ, పుణ్యం చేసిన వాడికి ఎవరికైనా అర్హత వస్తుంది. ఉమ్, అదృష్టంగా భావించి మానవ రూపమే కానీ ఏ రూపం అయినా సోల్ విల్ టేక్ దట్ డిసిషన్ ఆహా, యువర్ సెల్ఫ్. ఉమ్, మీరు మంచి పనులు చేసి మంచి చేసి నాకు బాగా కష్టపడ్డాను, బాగా డబ్బు సంపాదించాను, ఓ మంచిలు కొనుక్కుంటా, ఓ మంచి కారు కొనుక్కుంటా, అందరు మంకీ కార్ మారుతి కొనుక్కుంటా అంటే మీరు అదేమిటి BMW ఉన్నాయి కదా అవి కొనుక్కుంటారు. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ దట్ మనీ, కేపబిలిటీ, కెపాసిటీ కదా. అంటే మనకు ఉంటేనే కదా కొనేది, లేకుండా ఏం కొంటాం, కొనలేం. అలాగే సోల్ అనుకుంటుంది ఇంకా నాకు ఈ జన్మ చాలు, ఇంకా నాకు జన్మ అక్కర్లేదంటే స్టాప్, మళ్ళీ పుట్టదు. అమెరికాలో పోయి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో సైన్ చేసి రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తావా? అవసరమైతే. పిహెచ్డి చేశాక మళ్ళీ ఇంకో పిహెచ్డి చేస్తావు కానీ సేమ్ సబ్జెక్ట్ చేస్తావా? అలా అంటే ఎగ్జాంపుల్ చెప్పా టు అండర్స్టాండ్. అందుకని మానవులు ఈ రూపం రావడానికి అది నిర్ణయించుకుంటుంది సోల్. అమ్మాయిగా పుట్టాలా అబ్బాయి పుట్టాలా అనేది లేదు. సోల్ ఆడా కాదు మగా కాదు, సోల్ ఈజ్ సోల్. మనం ఈ శరీరాలను బట్టి స్త్రీ పురుషులు అనుకుంటున్నాం, అంతేగా. అంతే. పెరిగిన కొద్దీ పెద్దవాడు అవుతున్నారు, పెరుగుతున్నాడు అనుకుంటున్నాం. ఇన్ అవుట్ అనే ఆఫీసెస్లో ఉంటాయి. ఇన్ అంటే రావడం, అవుట్ అంటే పోవడం. ఈ బాడీలో కూడా ఇన్ అంటే పుట్టుట, అవుట్ అంటే చచ్చుట. సింపుల్. అది మనకు తెలిసిన భాష. అసలు సోల్కి చావే లేదు, పుట్టుకే లేదు. అది వస్తుంది, ఎంటర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సోల్ ఇంతవరకు ప్రపంచంలో ఏ పురాణాల్లో ఏ ఇతిహాసాల్లో చావు అనే దానికి అర్థం లేదు. వీడడం అని ఉంది, సోల్ వదిలిపెట్టడం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కాసేపు ఉంటాం, కాసేపు అయిన తర్వాత ఈ స్థలం మంది కాదు. అలాగే ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఏమిటి, మనకి ప్రమోషన్స్ మీద ఎవ్రీ 2 years 3 yearsకి వస్తుంది. బాంబేలో పనిచేసేవాడు బెంగళూరు రావచ్చు, హైదరాబాద్ రావచ్చు. అంటే డబ్బు పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. ఇది సహజంగా చూస్తున్నాం కదా. అలాగే సోల్స్ కూడా అది అనుభవాలు, మంచి అనుభవాలు, దానికి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకున్న వాటి అనుభవిస్తుంది. అది కూడా ఇంక వద్దులే, ఒక 1,00,000 జన్మలు ఇంకా అక్కర్లేదు అనుకుంటే ఓకే, దాని ఇష్టం. దాన్ని ఎవ్వరు కూడా ఫోర్స్ చేయలేరు. అది సెల్ఫ్గా డిసిషన్ తీసుకుంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. ఓ తమ్ముడు అంటే మా చిన్నాడు అంటే చాలా ముద్దు, నాకు ఇష్టం అనుకుంటారు. అందరూ ప్రేమ చేస్తుంటారు, అమ్మాయినో అబ్బాయినో. ఆ ప్రేమించబడ ఆత్మ సోల్ ఉంటుందిగా, అది కూడా లింకప్ అయిపోతుంది, అది కూడా కనెక్ట్ అయిపోతుంది వాటికి. అంటే అన్నదమ్ములు, అమ్మ నాన్న, తాత మనవడు ఎవరు ఉంటారుగా, బామ్మలు. అప్పుడు ఏం చేస్తుందంటే, 70 ఏళ్ళు అనుకో లైఫ్, వాళ్ళ ప్రేమలోంచి బయటికి రాలేక, వదిలి ఉండలేక, వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో దాని లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకునే కేపబిలిటీ దానికి ఉంటుంది. ఎందుకు ఉండదు? మీరు రిటైర్డ్ అయిపోయారు 60 ఏళ్ళకి ఏదో జాబ్లో, మీ సర్వీసెస్ ఇంకా కావాలి గవర్నమెంట్కి, ప్రైవేట్ వాళ్ళకి. మీరు ఏం చేస్తారు? జీతం ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం అని ఏం చేస్తారు? అగైన్ యు ఆర్ టేకింగ్ సర్వీసెస్. కామన్గా జరుగుతున్నాయా? అలాగే సోల్స్ కూడా దే కెన్ అండర్స్టాండ్, రియాలిటీ తెలుసుకుంటాయి. దానికి అన్ని తెలుసుగా. ఎప్పుడు తన్ను తాను తెలుసుకునేటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. మెడిటేషన్ చేయాలా, మీరేంటో చేయాలా, ఏకత్వం కావాలా, కాన్సన్ట్రేషన్ చేయాలా, ఐ తెలుసుకోవాలా. తెలుసుకున్నాకే ఇవన్నీ. బిఫోర్ దట్ నో. కొంతమందికి ఏమి చేయకుండా కూడా వస్తుంది. పూర్వజన్మ సుకృతంలో చదువుకోకుండా చదువు వస్తుంది, ఒక్కసారి చూసే గుర్తుపట్టేస్తాడు. దారులే కాదు, మెమరీ బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఆల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా సంచితాలు, పూర్వజన్మకు నుండి వచ్చాయి, పరంపరలు వస్తాయి కొంతమందికి, అందరికి రావు. ఈ యోగం చేస్తే అందరికీ అర్హత వస్తుంది. ఏ స్కూల్లో అయినా చదువు ఒకటేగా, టీచర్స్ మారచ్చు, గురువులు మారచ్చు, బట్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్. ట్రైనప్ చేయడంలో ఉంటుంది. మంచి గురువులు మంచి టెక్నిక్స్ చెప్తారు, మంచిగా వాళ్ళకి ఇది అవుతుంది. సో ఇది చెయ్యాలంటే ఎవరైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేను అనుకున్నా కానీ ఎవరైనా నమ్మా. ఇప్పుడు దీంట్లో మా ఉద్దేశం, దివ్య విశ్వశక్తి పరివార్ యొక్క ఉద్దేశము, ప్రచారం ఏమిటంటే అందరికీ శక్తి రావాలి, అందరూ గొప్పవాళ్ళు కావాలి, అందరూ
మహత్యాన్ని తెలుసుకోవాలి, ఉమ్, పుట్టుకకి అర్థం తెలుసుకోవాలి. ఉమ్, మనం ఎందుకు పుడుతున్నామో తెలియాలిగా. ఓ చోటుకి వెళ్తాం, ఈ పర్పస్ లేకుండా వెళ్తామా? ఉమ్, ఏదో పర్పస్ ఉంటుంది ఉమ్, కదా. అవును. అందుకని వాళ్ళందరికీ జ్ఞానవంతులై, యోగవంతులై, ఉమ్, అదృష్టవంతులై ఉన్న 4 రోజులు ఆనందమయ జీవితం వాళ్ళు గడపడానికి వీలైన టెన్షన్స్ లేకుండా, ఉమ్, స్ట్రెస్ లేకుండా ఉమ్, చక్కగా ఎదుటివాడిని మంచి వాళ్ళని చూస్తూ మంచి వాళ్ళతో కలుస్తూ చెడ్డవాళ్ళని ప్రయత్నం చేస్తూ వీళ్ళ దగ్గర ఉండే శక్తి ద్వారా ఉమ్, ఇవన్నీ చేయడానికి మరి ఏదో ఉండాలి కదా శక్తి. అవును. ఇది ఈజీ, రూపాయి ఖర్చు లేదు ఉమ్, కదా. ఉమ్, అందుకని ఉమ్, ఇది చేసిన వాళ్ళకి అవన్నీ 1 by 1 వాళ్ళ యొక్క ఉమ్, ఆ, స్వీకరించే ఆ యొక్క కనెక్ట్ అయ్యే ఆ శక్తి, దివ్యశక్తి కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఉమ్, తప్పకుండా అందరికీ ఇది రావడం సత్యము, ఉమ్, వాళ్ళు పొందడం సత్యము. సరిగ్గా చేసిన వాళ్ళకి మాత్రమే ఉమ్, అదొకటి ఉండాలి. ఉమ్, ఏదో చేసాం ఇదో అంటే కాదు. మీరు ఫీల్ అయిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేయరమ్మా? ఒక మందు ఉంది, ఒక రోగి ఉంటాడు, డాక్టర్ గారు ఏదో మందులు ఇస్తారు, తగ్గిన తర్వాత దాని మీద బిలీఫ్ వస్తుంది. ఒక రోజులో పూర్తిగా జబ్బు తగ్గదుగా, ఒక కోర్స్ ఉంటుంది. అవును. అలాగే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్పా కానీ దానికి సంబంధం లేదు. ఉమ్, ఆ డివైన్ నీటిని మనం స్వీకరిస్తే ఉమ్, మనకు కూడా ఆ తత్వం, మంచి తత్వం వస్తుంది. Hmm. అసలు బ్యాడ్ థాట్సే రావు, ఉమ్, థాట్సే రావు, మంచి థాట్సే వస్తాయి. ఎందుకంటే జ్ఞానవంతంగా ఆలోచిస్తే మన జ్ఞానం వాళ్ళు పిచ్చి పనులు చేస్తామా? చేయం కదా. ఓకే. జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానమైన పనులు చేస్తారు. ఉమ్, ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి. ఉమ్, 1 by 1 జన్మ. చక్కగా చెప్తాను. ఉమ్, సింపుల్గా ఈరోజు విశేషం ఉమ్, ధ్యానం చేయడం, ఉమ్, ఉపాసన చేయడం, అన్ని పనులకి ఇదే. ఉమ్, సూర్యోపాసన, శక్తి ఉపాసన, తేజోపాసన, ప్రకాశోపాసన అన్నికి ఒకటే మూలం. అలా చూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, ఆ 10 to 20 seconds అంతే, ఒకటేసారి లైఫ్లో. మళ్ళీ మళ్ళీ అవసరమే లేదు. ఇన్సైడ్ కళ్ళు మూసుకొని అది మెమరైజ్. రిపీట్ చేసుకోవచ్చు. చూసిందేగా, ఇందులో ఏం లేదు, అంతే, సింపుల్. ఎంత బాగా చేస్తే అంత మంచి అభివృద్ధిలోకి వస్తారు, అంత మంచి ఆలోచనలు, రేడియంట్ హెల్త్ కూడా వస్తుంది. బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు తల్లులు, వాళ్ళు ఏదో చేస్తారు పాపం, ఫీజులు ఉంటాయి. ఇక్కడ నో ఫీజ్. అంటే లోపల శక్తి ద్వారా పుష్పం వికసించినట్టుగా, పరిమళాలు వెదజల్లినట్టుగా ఈ బాడీ అంతా. మీరు అక్కడెక్కడ ఉండండి 10 అడుగులు దూరంలో, ఇది ప్రాక్టీస్ బాగా చేస్తే నాకు ఇక్కడ ఒక గంధం లాంటిది, ఒక ఇది వస్తుంది, అనుభవిస్తారు. మల్లెపూలతో, గులాబీలతో, రకరకాలు. అది రావడం తేలిక కాదు. ఒకప్పుడు మన ఋషులకు వచ్చేది, ఒకప్పుడు మన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళందరికీ వచ్చేది. అనుభవం తపస్సు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. రకరకాల వాసనలు, సువాసనలు వస్తాయి. వాడేం పూసుకోక్కర్లా. అలాగే ఈ యొక్క బాడీలో గ్లో కూడా పెరుగుతుంది. అప్పటి వరకు డల్గా ఉండేవాడు ముఖంలో కళ వస్తుంది. అంటే వాడికి ఆనందంతో, ఆనందంగా ఉన్నవాళ్ళు అంత ఎంత ఎప్పుడు ఎలా ఉంటాడు, చిల్గా ఉంటారు. అలా అదనమాట. అందరూ ప్రాక్టీస్ చేయండి, ఈ యొక్క విశ్వ శక్తిని పొందండి. మీరు తేజవంతులు అవ్వండి, శక్తిమంతులు అవ్వండి. చక్కగా మీ జీవితాన్ని అనుభవించి ఆనందదాయకంగా సన్మార్గంలో పెడుతూ ఇతరులు కూడా పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ శుభం కలగాలని, మీ ప్రాక్టీసెస్ జయప్రదం కావాలని నా ఆశీస్సులు.